మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు రెండవ రోజు సమ్మె నిర్వహిస్తున్నారు. తమకు రావలసిన వేతనాలు, పీఎఫ్ డబ్బులు, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు. గ్రామంలో 2 రోజులుగా వీధులు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి మురికి కూపంలో మారింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు తాము సమ్మె నిర్వహిస్తామని మున్సిపల్ కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. 2 రోజులుగా సమ్మె చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులమందరము ఈరోజు 2వ రోజు సమ్మెకు కూర్చోవడం జరిగింది. దీనికి కారణం ఎందుచేత అనగా మాకు సకాలంలో జీతాలు అలాగే పిఓ డబ్బులు ఇంతవరకు మాకు ఎటువంటి రాలేవు. సకాలం జీతాలు చెల్లించకపోవడం వలన అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము. పని ఒత్తిడిని కానీ మరియు అలాగే కాస్మెటిక్స్ కానీ మాకు ఇంతవరకు ఇలాంటివి లేవు. మా గురించి పట్టించుకున్నటువంటి పాపాలు ఇంతవరకు పోయినటువంటి అధికారులు ఎవరు లేరు. మరి మేము పరిశుద్ధాన్ని మేము నిలిపివేసినందుకే మీకు ఇంత బాధగా ఉంటే ఇంత పని చేసే మేము మా గురించి పట్టించుకోకపోవడానికి వల్ల మాకు ఇంకెంత బాధాకరంగా అనిపిస్తుంది అనేది మేము అడుగుతూ ఉన్నాము. మేము పని చేస్తేనే ఈరోజు పచ్చదనం పరిశుభ్రత అనేది కనిపిస్తుంది. అలాంటిది మేము ఒక 2 రోజులు మేము ఇలా సమ్మె కూర్చుంటే మీకు ముక్కులోకి వచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే అందుకొరకే మేము మా సమస్యలను అంటే మా ఖాళీ ఈరోజు 2 నెలలుగా మాకు జీతాలు లేకపోయేసరికి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. మాకు ఎలాంటి జీతాలు లేకపోయేసరికి మరి మేము చిట్టీలు ఏ విధంగా కట్టుకోవాలి, మా ఇళ్ళలో కట్టుకోవాలి, ఏవి లేవు కారణంగా మాకు మీరు పరిష్కరిస్తేనే మేము సమ్మె నుంచి విస్మరించుకుంటాము. లేకపోతే ఇదే సమ్మెను ఇలాగే కంటిన్యూగా కొనసాగిస్తామని చెప్పేసి కార్మికుల నుంచి మేమందరం చెప్పడం జరుగుతుంది.